నీ ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా పిఠాపురంలో అమ్మవారి సాక్షిగా మా నాన్నిచ్చిన ఆస్తిలోనే నేను సగం భాగం పైన నేను అమ్ముకున్నాను ఈ రోజు అని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. అయినా కానీ నేను లెక్క చేయను. నాకున్నటువంటి ఇది కూడా నాకున్నటువంటి మా వియ్యంకుడికి నాకున్నటువంటి ఆస్తులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాజేశాడని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి అది త్వరగా మీరు చెప్తాను అవన్నీ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు మీరు నన్ను దయచేసి ఇప్పుడు ఈ మాట్లాడిన దానికి ఇంకా రేపు ఒకటే కౌంటర్లు వస్తాయి నాకు తెలుసు. ఛాలెంజ్ చేస్తున్నా. సౌమ్యుడిని అనుకుంటారంటాడు. మీరు సౌమ్యుడని మీకు మీరు సర్టిఫికేట్ రాసుకుంటే అట్టవాసు గారు ఈ ఒంగోలులో ఎవరి జోలికి రాని బ్రాహ్మణుల జోలికి, నోరులేని వయసుల జోలికి, వాళ్ళ ఆస్తుల జోలికి, వాళ్ళ మాన ప్రాణాల జోలికి వెళ్తేనే కదా వాళ్ళందరూ శాపం తగిలి మీకు ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది. ఇది మీరు తెచ్చుకున్నదే కదా. ఈ జిల్లాలో ఎంతమందిని ఉన్నది 12 సీట్లు, 12 సీట్లకి ఎంతమంది అభ్యర్థులు మీరు ప్రోత్సహించేవాళ్ళు? ఇది అందరికీ తెలుసు కదా, అనుభవించిన వాళ్ళందరికీ. ఒక్కో నియోజకవర్గంలో 5 నుంచి 10 మంది అభ్యర్థుల్ని ప్రోత్సహించి గ్రూపులు పెట్టి వాళ్ళ దగ్గర మీరు ఏమేమి ప్రలోభాలకు లొంగారో అన్నీ డీటెయిల్గా మీరు చెప్తా ఉన్నారు కదా జగన్ గారి గురించి. అది చెప్తే వాళ్ళందరూ చెప్పాలని ఎదురు చూస్తున్నారు పాపం. ఇప్పుడు దాకా కలిసి తిరిగాం, అందరం కలిసి తిరిగాం, మాట్లాడటం ఎందుకని ఒక సంస్కారంతో నాయకులందరూ నీతోటి మాట్లాడని ఎందుకులే అని వదిలేసి కూర్చుంటే మీరు అధినాయకుడి మీదే మాట్లాడి ఆయన గెలుపునే మీరు ఆయన గెలుపోవటం వల్ల మీరు శాసిస్తారన్నప్పుడు ఇక మాట్లాడటం తప్పదు.